సో ఈరోజు స్పెషల్ ప్రేయర్ మనందరికీ తెలుసు. ఎవరైతే కరోనాతో సఫర్ అవుతున్నారో, ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఉండి ఇంట్లో ఉండి సఫర్ అవుతున్నారో వారి గురించి ఈరోజు స్పెషల్గా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం జరుగుతుంది. సో నేను ఏంటంటే కొద్దిసేపు నేను మెసేజ్ చెప్పి, సో బైబిల్లో అసలు పాండమిక్స్ గురించి లేదా ఎపిడమిక్స్ గురించి లేదా డిజీజెస్ గురించి బైబిల్లో ఎక్కడైనా ఉందా లేదా, ఒకవేళ పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ డిజీజెస్ కానీ వస్తే దానికి రీజన్స్ ఏంటి చూద్దాం. బైబిల్లో అసలు ఎందుకు ఆ విధంగా పాండమిక్స్ కానీ డిసీజ్ కానీ ఎందుకు వస్తాయని చూద్దాం ఫస్ట్ బైబిల్లో. ఆ తర్వాత బైబిల్లో ఎక్కడెక్కడ వచ్చాయో కూడా నేను షార్ట్గా చూపిస్తాను. చూపించిన తర్వాత ఎందుకు వచ్చిందో కూడా చూద్దాం. అది పోవాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం బైబిల్లో. సో షార్ట్ మెసేజ్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేను లాస్ట్లో మెసేజ్ అయిన వెంటనే ప్రేయర్ చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. సో వీలైతే మీరు కూడా ప్రేయర్లో ఏకీభవించండి, మీరు కూడా ప్రేయర్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రేయర్ మన గురించి కాదు, నీ గురించి కాదు, నా గురించి కాదు, కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఈ ప్రేయర్. ఈరోజు స్పెషల్ ప్రేయర్ ఎవరైతే కరోనా పాజిటివ్ పేషెంట్స్ వచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ చేద్దాం. ఎవరైతే ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఐసీయూస్లో కానీ లేదంటే హాస్పిటల్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్లో ఉన్నవారు, సఫర్ అవుతున్న వారి గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కరోనా వల్ల ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్న వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి ఈరోజు మనం స్పెషల్గా ప్రేయర్ చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. సో షార్ట్గా చిన్న మెసేజ్ చెప్తాను. ఆ మెసేజ్ దేని గురించి అంటే పాండమిక్స్లు తర్వాత డిజీజెస్ ఎందుకు వస్తాయి, అసలు ఏంటి దాని రీజన్ ఏంటి, దానికి రెమెడీస్ ఏంటి, అంటే అది పోవాలంటే బైబిల్లో ఏం చేస్తే పోయింది పాండమిక్స్. సో బైబిల్లో నేను రిఫరెన్సెస్తో మీకు చూపిస్తాను, కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. నేను చిన్న స్మాల్ ప్రేయర్ చేసి నేను స్టార్ట్ చేస్తాను ఈరోజు. సో ప్రేయర్లో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. బైబిల్ తీసుకురండి, బైబిల్ ఉంటే. బైబిల్ లేకపోతే ఒక పేపర్ పెన్ తీసుకొస్తే ఆ రిఫరెన్సెస్ మీరు చూడగలరు. ఆ రిఫరెన్సెస్ మీరు రాసుకొని మీరు తర్వాతనే చూడవచ్చు. మీరు నేను చెప్పింది కరెక్టా కదా, ఉన్నదా లేదని మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. చిన్న ప్రేయర్ చేసి నేను స్టార్ట్ చేస్తాను. నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తాను. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to speak to you and spend time with you in the Sunday morning, Father. ఈరోజు తండ్రి మంచి అవకాశము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు స్పెషల్గా తండ్రి ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎవరైతే కరోనా వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేద్దామని తండ్రి మీరు ఇచ్చిన థాట్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు తండ్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాం. నాతోని మీరే మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో కూడా మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే డిజీజెస్తో, ఎవరైతే పెయిన్తో, ఎవరైతే ప్రాబ్లమ్స్తో తండ్రి హెల్త్ బాగోలేక ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. మీరే తండ్రి మా అందరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాం. బైబిల్ ద్వారా మీరే మాట్లాడి, మీరే బలపరిచి, మీరే శక్తినిచ్చి, మీరే స్వస్థత ఇచ్చి, మీరే విడుదలిచ్చి, మీరే శాంతి సమాధానం ఇచ్చి నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఈ రోజునే తండ్రి, ఈ సమయంలోనే, ఈ క్షణంలోనే తండ్రి వాళ్ళకున్న ప్రతి ఒక్క సఫరింగ్ని తీసివేసి తండ్రి శాంతి సమాధానం మీరు ఇస్తారని నమ్ముతున్నాం తండ్రి. మెసేజ్ ద్వారా, స్పెషల్ ప్రేయర్ ద్వారా మీరే తండ్రి మీ ప్రెజెన్స్తో మమ్మల్ని నింపండి. మీ హోలీ స్పిరిట్తో మమ్మల్ని నింపి మీరే బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నేను కొద్దిసేపు మెసేజ్ చెప్తాను. మెసేజ్ తర్వాత నేను స్పెషల్ ప్రేయర్ మీ కొరకు చేస్తాను. మీరు కూడా వీలైతే నాతో జాయిన్ అవ్వచ్చు ప్రేయర్లో. సో ఈరోజు ఏంటంటే పాండమిక్స్ గురించి మనం చూద్దాం. పాండమిక్స్ మనకు తెలుసు, ఇప్పుడు కరోనా పాండమిక్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది మన హోల్ వరల్డ్లో. సో అసలు పాండమిక్స్ ఎందుకు వస్తాయి, వై ద పాండమిక్స్, వై ద డిసీజెస్, వై ద సఫరింగ్, వై ద ఎపిడమిక్స్, ఇవన్నీ కూడా మనం ఒకసారి చిన్న కొద్ది రెఫరెన్సెస్తో జస్ట్ షార్ట్గా నేను చెప్తాను. ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ ఏమోస్ చాప్టర్ 9 and verse 9. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆమోస్ అనే బుక్ ఉంటుంది, AMOS, ఆమోస్ అనే బుక్. చాప్టర్ 9 and verse 9లో ఏమనుందంటే, I will give the command and shake the people of Israel. I will give the command and shake the people of Israel like corn in a sieve.
ఐ విల్ షేక్ దెమ్ అమాంగ్ ద నేషన్స్ టు రిమూవ్ ఆల్ హూ ఆర్ వర్త్లెస్ అంట. ఏమంటున్నారంటే దేవుడు, ఐ విల్ షేక్ ద నేషన్స్ అని మాట్లాడుతున్నారు. ఐ విల్ షేక్ ద పీపుల్ అమాంగ్ ద నేషన్స్ టు రిమూవ్ ఆల్ హూ ఆర్ వర్త్లెస్. ఈ పాండమిక్స్ కానీ ఈ డిజీజెస్ కానీ దేనికి వస్తాయంటే టు రిమూవ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వర్త్లెస్. అంటే పాపము చేస్తున్న వాళ్ళు, తప్పులు చేస్తున్న వాళ్ళు, తర్వాత మోసాలు చేస్తున్న వాళ్ళు, అనేక భయంకరమైన క్రైమ్స్ లేదా భయంకరమైన మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళని ఎవరైతే వర్త్లెస్ పీపుల్ అని అనుకుంటామో, ఎవరైతే ఆడు అవసరం లేదు అంటే పనికిరాని వాళ్ళు అనమాట, వర్త్లెస్ పీపుల్ని రిమూవ్ చేయడానికి దేవుడంట ఏం చేస్తారంటే ఐ విల్ షేక్ దెమ్ అమాంగ్ ద నేషన్స్ టు రిమూవ్ ఆల్ దోస్ హు ఆర్ వర్త్లెస్ అంట. చూడండి, సో దిస్ ఈజ్ లైక్ ఎ పనిష్మెంట్. ఈ పాండమిక్ అంటే ఈ ఎపిడమిక్స్, ఈ పాండమిక్స్, ఈ డిజీజ్ లాంటివి బైబిల్లో ఏ విధంగా చెప్పబడున్నా అంటే ఇట్ ఈస్ లైక్ ఎ పనిష్మెంట్ టు ఆల్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్. ఇది ఒక పనిష్మెంట్ లాంటిది మనకి అనుకోవాలి. ఎందుకు ఈ పనిష్మెంట్ అంటే తప్పులు చేస్తున్న వాళ్ళు, పాపము చేస్తున్న వాళ్ళని తీసివేయడానికే ఈ పనిష్మెంట్ అని బైబిల్లో ఆమోస్ చాప్టర్ 9 అండ్ వర్స్ 9లో మాట్లాడుతున్నారు. తర్వాత హగ్గై, ఇంకో బుక్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకొక వర్స్ ఏమనుందంటే ద బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 అండ్ వర్స్ 7. బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 అండ్ వర్స్ 7లో ఏమనుందంటే ఐ విల్ బిఫోర్ లాంగ్ ఐ విల్ షేక్ హెవెన్ అండ్ ఎర్త్, ద ల్యాండ్ అండ్ సీ అంట. చూడండి, దేవుడు ఏమంటున్నారంటే ఐ విల్ షేక్ ది హెవెన్స్, ఐ విల్ షేక్ ది ఎర్త్, ఐ విల్ షేక్ ది ల్యాండ్, ఐ విల్ షేక్ ది సీ. సో ల్యాండ్ షేక్ అయితే ఏమవుద్దో తెలుసు, ఎర్త్ షేక్ అయితే ఏమవుద్దో తెలుసు, సీ షేక్ అయితే ఏమవుతుందో తెలుసు. ఐ విల్ ఓవర్ త్రో ఆల్ ది నేషన్స్ అండ్ ది ట్రెజర్స్ విల్ బీ బ్రాట్ హియర్ అండ్ ద టెంపుల్ విల్ బీ ఫిల్డ్ విత్ వెల్త్ అంట. సో ఏమంటున్నారంటే దేవుడు అక్కడ I will overthrow all the nations. I will overthrow all the nations. Their treasures will be brought here and the temple will be filled with wealth అని మాట్లాడుతున్నారు బైబిల్లో. సో దేవునికి కనుక కోపం వచ్చిన, దేవునికి ఎందుకు వస్తుందంటే కోపం మనం చేసిన మిస్టేక్స్ బట్టి, మనం చేసిన పాపాలు బట్టి, మనం చేసిన ప్రతి భయంకరమైన మిస్టేక్స్ని బట్టి దేవుని కోపం వస్తుంది. దేవుని కనుక కోపం వస్తే ఏం చేస్తానంటున్నారు, ఐ విల్ షేక్ ఆల్ ది నేషన్స్ అని మాట్లాడుతున్నారు. గాడ్ ఈస్ గోయింగ్ టు షేక్ ఆల్ ది నేషన్స్ because of the terrible sin which we are doing, because of the terrible sins which we are committing. మనకు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి కూడా భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటాం. దాన్ని బట్టే దేవుని కోపం వచ్చి ఏం చేస్తున్నారంట, ఈ విల్ షేక్ ద నేషన్స్, ఈ విల్ షేక్ ది ఎర్త్, ఈ విల్ షేక్ ది ల్యాండ్, ఈ విల్ షేక్ ది సీ అని మాట్లాడుతున్నారు. అలాగనే బైబిల్లో హిబ్రూ చాప్టర్ 12 వర్స్ 26 చూసినట్లయితే, న్యూ టెస్టిమెంట్లో హిబ్రూ చాప్టర్ 12 అండ్ వర్స్ 26లో ఏమనుందంట బైబిల్లో, హిబ్రూ చాప్టర్ 12 అండ్ వర్స్ 26లో బైబిల్లో ఏమనుందంటే హిజ్ వాయిస్ షుక్ ది ఎర్త్ ఎట్ ద టైమ్ బట్ నౌ హీ హాజ్ ప్రామిస్డ్ ఐ విల్ వన్స్ మోర్ షేక్ నాట్ ఓన్లీ ది ఎర్త్ బట్ హెవెన్ యాజ్ వెల్ అని మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే చాలంట, దేవుడు సెలవిస్తే చాలు, దేవుడు మాట్లాడితే చాలు ఏమవుద్దంట, ఇట్ విల్ షేక్ ది ఎర్త్ అని మాట్లాడుతున్నారు. ఇట్ విల్ షేక్ ది ఎర్త్ ఎప్పుడు అంటున్నారు దేవుడు, ఎర్త్నే కాదు హెవెన్ని కూడా నేను షేక్ చేస్తానని మాట్లాడుతున్నారు. ముందుగా నేను చెప్పిన రెఫరెన్స్లో ఏమనుందంటే గాడ్ విల్ షేక్ ది ఎర్త్, షేక్ ది హెవెన్, షేక్ ది ల్యాండ్, షేక్ ది సీ. సో ప్రతిదీ కూడా దేవుడు పనిష్ చేస్తున్నారు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏమైపోయారంట, పాపముతో నిండిపోయి ఉన్నారు. పాపపు ఆలోచనలతో, సిన్ఫుల్ థాట్స్, సిన్ఫుల్ థింగ్స్, సిన్ఫుల్ యాక్ట్స్ అన్నిటితో పాపం భయంకరంగా పెరిగిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తానంటున్నారు, ఈ యొక్క పాండమిక్స్ కానీ, ఎపిడమిక్స్ కానీ, లేదంటే డిజీజెస్ కానీ దేవుడు కలుగు చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎ పనిష్మెంట్. ఎందుకు అంటే ఈ పనిష్మెంట్ మనకి, ఎందుకు ఈ పాండమిక్స్, ఎందుకు ఈ డిజీజెస్ అంటే రీజన్స్ ఏంటంటే మనము మన చేసిన తప్పులు ఒప్పుకోవాలి అని గుర్తుపెట్టండి. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని తయారు చేశాడనే విషయం మర్చిపోకండి. దేవుడు మనల్ని తయారు చేసిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని క్రియేట్ చేసిన దేవుడు. మనల్ని నాశనం అయిపోవడానికి దేవుడు ఇష్టపడరు. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, మనం చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనల్ని తయారు చేసిన దేవుడు మనం ఎందుకు చనిపోవాలనుకుంటారో చెప్పండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వస్తువు తయారు చేశారనుకోండి, ఆ వస్తువుని పాడు చేయాలని మీరు అనుకుంటారా? అనుకోరు కదా. ఆ వస్తువు బాగుపడాలి, అలా కంటిన్యూ అవ్వాలి మంచిగా అని అనుకుంటారు ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ తయారు చేశారనుకోండి, ఆ బైక్ని మళ్ళీ మీరు బ్రేక్ చేసేస్తారా? చేయరు కదా. ఏం చేస్తారు ఆ బైక్ని? అది ఒక రిపేర్ వస్తే మీరు బాగు చేయడానికి ట్రై చేస్తారు ఆ బైక్ని, అంతేకాని బ్రేక్ చేయరు ఆ బైక్ని. అలాగనే దేవుడు మనల్ని తయారు చేశారు కాబట్టి మనకేమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరిచేయడానికి చూస్తారు దేవుడు, అంతేగాని అది పాడు చేయడానికి, చంపేయడానికి, నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు అర్థం కావాలి. కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏదైనా తయారు చేసుకుంటే అది ఉండాలి అనుకుంటాం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసి పనికొచ్చే విధంగా మార్చాలి అనుకుంటాం, అంతే కదా. అవునా కదా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అవునా కదా? అదేవిధంగా దేవుడు మనల్ని తయారు చేశాడు కాబట్టి ఏమనుకుంటారు? దేవుడు మనం తప్పు చేస్తే మనల్ని చంపడానికి లేదా పర్మనెంట్గా తోసేయడానికి అనుకోరు. దేవుడు ఏం చేస్తారంటే కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తారు, సరి చేయాలి అని ట్రై చేస్తారు, మనం చేసే మిస్టేక్స్ని తీసివేయాలి అని ట్రై చేస్తారు. సో ఈ డిజీజెస్ కానీ, ఈ పాండమిక్స్ కానీ, ఎపిడమిక్స్ కానీ కారణం ఏంటంటే మనం చేసే ప్రతి మిస్టేక్ని మనం తెలుసుకొని అది వదిలేయడానికి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకోవాలి. మనకెందుకు ఈ జబ్బులు వస్తున్నాయి, మనకెందుకు డిజీజెస్ వస్తున్నాయి, మనకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, మనకెందుకు ఈ నష్టం వస్తుంది, మనకెందుకు డిప్రెషన్ వస్తుంది, మనకెందుకు బాధలు వస్తున్నాయి మన లైఫ్లో అంటే దేవుడు అనుమతిస్తున్నారు. ఎందుకు అంటే మనం చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి, మనం చేసిన మిస్టేక్స్ని మనం తెలుసుకొని వదిలేయడానికి దేవుడు ఇస్తున్న అవకాశము అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దేవుడు ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారు అంటే మన విశ్వాసమును పెంచడానికి అనే విషయాన్ని కూడా మర్చిపోకండి. సెకండ్ థింగ్, దేవుడు ఎందుకు ఇస్తున్నారంటే మన ఫెయిత్ని. మనకు దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మనం పట్టించుకోం దేవుడిని. ఎప్పుడు పట్టించుకుంటాం అంటే కష్టం వచ్చినప్పుడే పట్టించుకుంటాం, మిగతా టైంలో మనం పట్టించుకోం. సో దేవుడు అంటే నీకు ఇష్టం ఉంది, ఆ ఇష్టమని నీకు బయటికి తీసుకురావడానికే దేవుడు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ఇస్తారు. మన ప్రాబ్లమ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ఫెయిత్లో మనం బలపడతాము దేవునిలో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డోర్ ఉందనుకోండి, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్, ఒక డోర్ ఉంది, ఆ డోర్ని మనము క్లోజ్ చేస్తుంది డోర్ని. ఆ డోర్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఓపెన్ చేసి ఓపెన్ చేయొచ్చు డోర్ని. సో దానికి ఓపెన్ చేయడానికి మీకేమి స్ట్రెంగ్త్ అవసరం లేదు, మీకేం బలం అవసరం లేదు, మీకేం పవర్ అవసరం లేదు, మామూలుగా ఓపెన్ చేసేవచ్చు. అదే కనుక ఆ డోర్ అవతల ఒక వ్యక్తి చేత్తో గట్టిగా తోస్తుంటే, ఆ డోర్ని గట్టిగా ప్రెషర్ పెట్టి ఓపెన్ అవ్వకుండా ఆపుతుంటే మీకు ఏం కావాలి? మామూలుగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. అప్పుడు ఏం కావాలి? మీలో ఉన్న స్ట్రెంగ్త్, మీలో ఉన్న పవర్ని ఉపయోగించి ఓపెన్ చేయాలి. అవునా కాదా? చెప్పండి. సో మీలో ఉన్న స్ట్రెంగ్త్ని మీరు ఉపయోగిస్తే తప్ప డోర్ ఓపెన్ అవ్వదు, అవతల అడ్డుతుంటే ఎవరైనా. సో అవతల అడ్డంకాలు వచ్చాయంటే దానికి కారణం ఏంటి? వస్తే దానివల్ల ఏం జరుగుతుంది? మీలో ఉన్న పవర్ని మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. అర్థమవుతుంది కదా క్లియర్గా? అదేవిధంగా సో నీలో ఎంత పవర్ ఉందో తెలియాలంటే ఏం జరగాలి? అక్కడ ఎంత ప్రెషర్ ఉంటే అవతల వైపు అంత పవర్ మీకు ఎంత ఉందో తెలుస్తుంది. ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంటే అంత పవర్ మీరు లోపల నుంచి బయటకు తీసుకుంటారు మీ బాడీలో నుంచి ఓపెన్ చేయడానికి. అదేవిధంగా మనకెంత ప్రాబ్లమ్స్ వస్తే మన ఫెయిత్ ఎంత ఉందో అప్పుడు తెలుస్తుందంట. అవునా కదా? చెప్పండి. మనకి ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువైతే మన విశ్వాసం ఎంత ఉందో దేవుని పట్ల, మనకు నమ్మకం ఎంత ఉందో దేవుని పట్ల, మనకి ఎంత డిపెండ్ అవుతున్నామో దేవుని పట్ల, మా రిలేషన్షిప్ ఎలా ఉందో దేవుని పట్ల అనేది తెలుస్తుంది. ఎప్పుడు? ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే, ఎక్కువ అడ్డంకాలు వచ్చినప్పుడే మన లైఫ్లో. సో కాబట్టి హ్యాపీగా ఉండండి. మీకు ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా లేదా ఏ డిజీజ్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీలో ఉన్న విశ్వాసమును బయటికి తీసుకురావడానికి దేవుడు అనుమతిస్తున్నారు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీకున్న ఫెయిత్ని బట్టే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మీకున్న విశ్వాసమును బట్టే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. సో మీలో ఎంత విశ్వాసం ఉందో తెలియాలంటే మీకు అడ్డంకులు రావాలి మీ లైఫ్లో. ఆ అడ్డంకులు వచ్చినప్పుడే మీలో ఉన్న విశ్వాసం బయటపడుతుంది, ఆ విశ్వాసం తెలుస్తుంది, ఆ విశ్వాసం బట్టే మీకు స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి. సో ఫస్ట్ రీజన్ ఏంటి? ఈ డిజీజెస్కి, పాండమిక్స్కి కారణము రిపెంటెన్స్. మీరు రిపెంట్ అవ్వాలి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మీరు చేసిన మిస్టేక్స్ని తెలుసుకోవాలి. మీరు తెలిసి కూడా తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే ఇంతవరకు అడగండి దేవుణ్ణి క్షమించమని. క్షమించే దేవుడు. మీరు క్షమాపణ కోరినప్పుడు దేవుని దగ్గర మీకు విడుదల కలుగుతుంది. ఈ ఈ డిజీజెస్ నుంచి, జబ్బుల నుంచి, కరోనా నుంచి, ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మీకు విడుదల కలుగుతుంది మీరు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు.
మీరు క్షమాపణ కోరుకున్నప్పుడు. సెకండ్ థింగ్, మీ విశ్వాసము పెంచడానికి దేవుడు అనుమతిస్తున్నారు. మీ విశ్వాసము పెంచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మీ విశ్వాసమును దేవుడు పెంచడానికి దేవుడు మీకు అంగీకరిస్తున్నారు ఏ ప్రాబ్లమ్స్. తర్వాత వై దిస్ పాండమిక్స్, వై దిస్ ఎపిడమిక్స్, వై దిస్ డిజీజ్ అంటే ఇంకొక రీజన్ ఏంటంటే టు ఇంప్రూవ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, టు ఇంప్రూవ్ టు గివ్ ఏ హెల్తీ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎప్పుడు తెలుస్తుందంట? మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాం మనం? ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తాం. మామూలు అప్పుడైతే మనం రాం. హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తామా? రాము. సో ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుని మనకు కావాలి. ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు మనకి అవసరం. కాబట్టి ప్రాబ్లమ్స్ దేవుడు ఇస్తారు. ఎందుకంటే మన దేవుని దగ్గరికి వెళ్తామని. వెళ్తే ఎప్పుడు వెళ్తాము? వెళ్ళినప్పుడు ఏమవుతుందంట? ఫెయిత్ అనేది, మనలో ఉన్న ఫెయిత్ బయటకు వస్తుంది. వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఫెయిత్ అనేది తెలుస్తుంది. రిపెంటెన్స్, ఒక రిలేషన్షిప్, హెల్తీ రిలేషన్షిప్ దేవునితో మనకి ఒక క్రియేట్ అవుతుంది. ఎప్పుడు? ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనలో ఉన్న విశ్వాసమును, స్పిరిచువల్ రిలేషన్షిప్ లేదా దేవునితో ఒక రిలేషన్షిప్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు అన్నీ కూడా మనకి అనుమతిస్తారు, అలౌ చేస్తారు మన లైఫ్లో. సో ఎందుకు వచ్చింది పాండమిక్ అంటే కారణం అది. ఎందుకు వచ్చింది డిజీజ్ అంటే కారణం అది. ఎందుకు వచ్చింది ఎపిడమిక్ అంటే కారణం అది. ఎందుకు వచ్చింది నా లైఫ్లో సఫరింగ్ అంటే కారణం అది. ఎందుకు వచ్చింది నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటే కారణం అది. అన్నిటికీ కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్, నువ్వు దేవుని దగ్గర నీ పాపాలు, నీ మిస్టేక్స్, నీవు చేసిన ప్రతి మిస్టేక్ ఒప్పుకోవాలని దేవుడు నీకు అనుమతి ఇచ్చారు ఈ ప్రాబ్లమ్ని. సెకండ్ థింగ్, నీ విశ్వాసమును పెంచాలని దేవుడు అనుమతించారు ఈ ప్రాబ్లమ్ని. థర్డ్ థింగ్, నీ రిలేషన్షిప్ దేవునితో పెరగాలి అని అనుమతించారు ఈ ప్రాబ్లం దేవుని లైఫ్లో. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఫోర్త్ థింగ్ ఏంటంటే పాండమిక్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బైబిల్ ఆల్రెడీ ప్రాఫెసెస్ చేస్తున్నారు. ఈ అన్నిటికీ కారణము లాస్ట్ డేస్, చివరి దినాల్లో ఇవన్నీ జరుగుతాయని బైబిల్లో ఉంది ఎప్పటి నుంచో. సో లాస్ట్ డేస్లో, చివరి దినాల్లో మనకి ఇవన్నీ కూడా సూచనలు అనమాట. ఏంటి సూచనలు అంటే ఈ ఎపిడమిక్స్ లేదా పాండమిక్స్, డిజీజెస్ అన్నీ కూడా ఎందుకు వస్తాయంటే లాస్ట్ డేస్, దేవుడు వచ్చే ముందు, ఈ భూమి అంతమయ్యే ముందు, ద ఎండ్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఒక సూచన ఏంటంటే ఈ పాండమిక్స్, ఓకే, ఎపిడమిక్స్, డిజీజెస్. సో ఫస్ట్ థింగ్ అర్థమైంది, ఎందుకు వస్తుందో, ఎందుకు అనుమతిస్తారో మనం తెలుసుకున్నాం. సెకండ్ థింగ్, నేను షార్ట్గా కంప్లీట్ చేసి నేను ప్రేయర్లోకి వెళ్తాను. సో ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి గురించి, సఫర్ అవుతున్న వాళ్ళ గురించి, తర్వాత ప్రాబ్లంలో ఉన్న వారి గురించి నేను ప్రేయర్ చేస్తాను. అంతకుముందు మీకు అండర్స్టాండింగ్ రావడానికి నేను చెప్తున్నాను ఈ మెసేజ్. సో సెకండ్ థింగ్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, బైబిల్లో ఈ పాండమిక్స్, ఎపిడమిక్స్ వచ్చాయా లేదా, వస్తే ఎందుకు వచ్చాయి, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అది పోవాలి అంటే కూడా చూద్దాం. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో నెంబర్స్ అనే బుక్, ఓల్డ్ టెస్టిమెంట్లో నెంబర్స్ అని ఉంటుంది బుక్. నెంబర్స్ చాప్టర్ 16 చూద్దాం బైబిల్లో. నెంబర్స్ చాప్టర్ 16 వర్స్ 43 చదువుతున్నాను నేను. నెంబర్స్ చాప్టర్ 16 వర్స్ 43 నేను చదువుతున్నాను. మోజెస్ అండ్ ఆరోన్ వెంట్ అండ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెంట్. దేవుని ముందు నించున్నారంట ఎవరు? మోజెస్ అండ్ ఆరోన్. నించున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను. అండ్ ద లార్డ్ సెడ్ టు మోజెస్, స్టాండ్ బ్యాక్ ఫ్రమ్ దీస్ పీపుల్ అండ్ ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్ ఆన్ ది స్పాట్. ఏమంటున్నారు? దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమును బట్టి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని బట్టి, వాడు దేవునికి వ్యతిరేకించిన ప్రతి విధానం బట్టి దేవుని కోపం వచ్చి ఏమంటున్నారు మోజెస్తోని, ఆరోన్తోని, ఐ విల్ డిస్ట్రాయ్ ద పీపుల్ ఆన్ ద స్పాట్లోనే వాళ్ళని నేను డిస్ట్రాయ్ చేస్తాను, నువ్వు దూరంగా వెళ్ళిపో అంటున్నారు మోజెస్ని, ఆరోన్ని. అప్పుడు ఏం చేశారంటే మోజెస్, ఆరోన్ ఏం చేశారంటే, ద టూ ఆఫ్ దెమ్ బౌ డౌన్ విత్ దేర్ ఫేజెస్ టు ది గ్రౌండ్. వెంటనే మోజెస్, ఆరోన్ ఏం చేశారంటే దేవుని దగ్గర మోకరించారు. దేవుని దగ్గర మోకరించి దేవునికి ప్రార్థన చేశారు మోజెస్ అండ్ ఆరోన్. చూసుకోండి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు చేసిన పని ఏంటి? మోకరించి ప్రార్థన చేయడము, అంతేగాని వదిలేయడం కాదు. సరే మీరు డిస్ట్రాయ్ చేసుకుంటారా, చేసుకోండి, మీకు మనకేం అవ్వలేదు, అందరూ సఫర్ అవుతున్నారు, సఫర్ అవ్వండి, నాకు సంబంధం ఏంటి అనుకోలేదు ఎవరు? మోజెస్, ఆరోన్ ఏం చేశారంట, అక్కడికక్కడే వాళ్ళు మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సో దానికి రెమెడీ కూడా చెప్తున్నారు మోజెస్ అండ్ ఆరోన్. మోజెస్ చెప్తున్నాడు ఆరోన్తో, తన బ్రదర్తో ఏం చెప్తున్నాడంటే, టేక్ యువర్ ఫైర్ ప్యాన్,
live coals, put some live coals, put some incense, and hurry with it to the people and perform the ritual ఆఫ్ ప్యూరిఫికేషన్ అని మాట్లాడుతున్నారు. సో అది ఆగాలంటే, దేవుని కోపం ఆగాలంటే, దేవుని యొక్క ఉద్రిక్తత ఆగాలంటే, దేవుని పనిష్మెంట్ ఆగాలంటే ఏం చేయాలని చెప్తున్నారు మోజెస్ ఏం చేయాలంటున్నారు? మోజెస్ ఏం చెప్తున్నారంటే, వెంటనే వెళ్ళి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ ప్యూరిఫికేషన్ జరగడానికి నువ్వు రెడీ అవ్వు, వెంటనే వెళ్ళి ఆ పని చేయి, వాళ్ళు ప్యూరిఫై అయితే తప్ప దేవుని పనిష్మెంట్ ఆగదు అని మాట్లాడుతున్నాడు మోజెస్. ఇంకేమంటాను, ద లార్డ్స్ యాంగర్ హ్యాస్ ఆల్రెడీ బ్రోకెన్ అవుట్ అండ్ అన్ ఎపిడమిక్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ అని మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ ఎపిడమిక్ వచ్చేసింది, ఆల్రెడీ డిజీజ్ వచ్చేసింది, అది ఎపిడమిక్లా మారుతుంది, అది పాండమిక్లా మారుతుంది. ఇప్పుడు కనుక మనం ఈ పని చేయకపోతే ఆ ప్రజలందరూ చనిపోతారు అని ఏమనుకున్నారు అని ఏం డిసైడ్ అయ్యారంట. సో ఆ ప్రజలు బతకాలి అంటే, ఈ ఎపిడమిక్ లేదా ఈ పాండమిక్ అది ఎండ్ అవ్వాలి అంటే, ఆ ప్రజలు బతకాలి అంటే ఒక పని చేయాలి ఇప్పుడు మనం అర్జెంటుగా. ఏంటా పని అంటే, నువ్వు నేను ఫస్ట్ మోకరించి ప్రార్థన చేయాలి, మనం చేసిన మిస్టేక్స్ ఒప్పుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే, ఈ ప్రజలందరూ ఏ తప్పులు చేస్తారో ఆ తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకోవాలి, వాళ్ళు ప్యూరిఫై అవ్వాలి. అప్పుడే కనుక ఈ డిజీజ్ ఆగుతుంది, అంటే ఆగదు అని అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు బైబిల్లో దేవుడు. సో ఈ డిజీజెస్ మన లైఫ్లో ఆగాలంటే, ఈ యొక్క పాండమిక్ ఆగాలంటే, లేదా ఈ యొక్క మనుషులు సఫరింగ్ని పోగొట్టుకోవాలి అంటే, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే, ఫస్ట్ చేయవలసిన పని వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ని, వాళ్ళు చేసిన ప్రతి సిన్ని, వాళ్ళు చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యూ షుడ్ యాక్సెప్ట్ ఆల్ యువర్ సిన్స్ అండ్ రిపెంట్ ఆఫ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ గో అవే ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ కమ్ బ్యాక్ టు ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ నువ్వు ఏర్పరచుకుంటే, దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ను పెంచుకుంటే ఈ ఎపిడమిక్ ఎండ్ అవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా చేసిన తర్వాత ఏమైందంటే, దిస్ స్టాప్ ది ఎపిడమిక్ అండ్ హీ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్ బిట్వీన్ ద లివింగ్ అండ్ ద డెడ్. సో ఆ విధంగా చేసినప్పుడు వెంటనే ఆ ఎపిడమిక్ స్టాప్ అయిందంట. సో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మోకరించి ఆ యొక్క మిస్టేక్స్ని ఒప్పుకున్నారో ఆ ప్రజలందరూ కూడా ఏమైందంట, ఆ పాండమిక్ వెంటనే ఆగిపోయింది, ఆ డిజీజ్ వెంటనే స్టాప్ అయ్యి చాలామంది అప్పటికే చనిపోయారంట. ఎంతమంది చనిపోయారంటే ఆల్మోస్ట్ 14,700 పీపుల్ చనిపోయారు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డైడ్ వాజ్ 14,700 పీపుల్. ఓకే, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. సో అంత భయంకరమైన ఎపిడమిక్ వచ్చింది, కానీ దేవుడు స్టాప్ చేశారు. ఎప్పుడు స్టాప్ చేశారు? వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడిగినప్పుడు, బతిమాలుకున్నప్పుడు, దేవా నేను చేసిన తప్పులు నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఆ పాండమిక్ స్టాప్ అయింది. ఆ విధంగా అక్కడ సెకండ్ ఇంకొకసారి మళ్ళీ వచ్చింది పాండమిక్స్. ఎప్పుడు వచ్చిందంటే బైబిల్లో నెంబర్స్ చాప్టర్ 25లో, అదే బుక్ ఆఫ్ నెంబర్స్, ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 25 అండ్ వర్స్ 1 నుంచి చదువుతున్నాను. ఎందుకు వచ్చిందో చూద్దాం ఈ పాండమిక్. When the Israelites were camped in the valley of Acacia, the men began to have sexual intercourse with the Moabite women who were there. సో అలా వచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ మనుషులందరూ ఏం చేశారంటే ఇల్లీగల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేశారంట ఆ మోయబైట్ ఉమెన్తో. సో విచ్ ఇస్ ఇల్లీగల్. ఆ టైంలో బైబిల్ మీరు చదివినట్టయితే అక్కడ సంఘటన ఏం జరిగిందంటే, దే హ్యాడ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. దట్ ఈస్ వన్ కాజ్. ఇంకొకటి, దిస్ ఉమెన్ ఇన్వైటెడ్ దెమ్ టు సాక్రిఫైషియల్ ఫీస్ వేర్ ద గాడ్ ఆఫ్ మోయబ్ వాజ్ వర్షిప్డ్. ద ఇజ్రాయెలైట్స్ ate the food and worshipped the god Baal of Peor. బాల్ ఆఫ్ పియర్ అంటే సాటిన్. బైబిల్లో బాల్ ఆఫ్ పియర్ అంటే సాటిన్కి సంబంధించిన దేవుడు అనమాట. సాతానికి సంబంధించిన దేవుడిని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు మొక్కారు. సో ఫస్ట్ రీజన్ ఏంటి అక్కడ పాండమిక్ రావడానికి? ఇల్లీగల్ సెక్షువల్ రిలేషన్షిప్. సెకండ్ రీజన్ ఏంటంటే దే ఆర్ వర్షిపింగ్ ది ఈవిల్. సో మంచి పనులు చేయకుండా తప్పుడు పనులు చేస్తూ
సాతాన్ని లేదంటే డెవిల్ని లేదంటే ఈవిల్ థింగ్స్ని చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి ఏమొచ్చిందంట, దేవుడు కోపం వచ్చి దేవుడు అంటున్న మాట ఏంటంటే, టేక్ ఆల్ ది లీడర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇన్ ఒబీడియన్స్ టు మీ ఎగ్జిక్యూట్ దెమ్ ఇన్ బ్రాడ్ డేలైట్ అండ్ ఐ విల్ నో లాంగర్ బీ యాంగ్రీ విత్ ద పీపుల్. సో నేను వాళ్ళని చంపినంత వరకు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినంత వరకు నేను నా కోపం తగ్గదు అని దేవుని మాట్లాడుతున్నారు. ఈచ్ ఆఫ్ యూ ఇస్ టు కిల్ ఎవ్రీ మ్యాన్ ఇన్ యువర్ ట్రైబ్ హూ హ్యాస్ బికమ్ ఎ వర్షిప్పర్ ఆఫ్ ఈవిల్. ఎవరైతే ఈవిల్ని వర్షిప్ చేస్తారో వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేయాలి అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ వర్స్ 8లో ఏమని అంటున్నారంటే, దేవుడు కంటిన్యూషన్ వర్స్ 8లో, ద మ్యాన్ అండ్ ద ఉమెన్ ఇన్ టు ద టెంట్ అండ్ డ్రోవ్ ద స్పియర్ త్రూ బోత్ ఆఫ్ దెమ్. ఇన్ దిస్ వే ద ఎపిడమిక్ దట్ వాజ్ డిస్ట్రాయింగ్ ఇజ్రాయెల్ వాజ్ స్టాప్డ్. ఆ టైంలో ఎపిడమిక్ ఇచ్చారు దేవుడు, ఎపిడమిక్ని అలౌ చేశారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని బట్టి. ఏ మిస్టేక్స్ చేశారంటే ఈ సంఘటనలో సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ విత్ అదర్ ఉమెన్ వాళ్ళు చేసినప్పుడు. సో ఉమెన్ కానీ మెన్ కానీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ రాంగ్ రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్, అదొక రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళు ఈవిల్ వర్షిప్ చేస్తున్నారు. దే ఆర్ వర్షిపింగ్ ద ఈవిల్, దే ఆర్ వర్షిపింగ్ ద రాంగ్ థింగ్స్, ద రాంగ్ ఈవిల్ గాడ్, దే ఆర్ వర్షిపింగ్ ద ఈవిల్ గాడ్. అంటే ఆ టైంలో సాతానికి సంబంధించినప్పుడు ఆ దేవుడు ఎవరంటే బాల్ ఆఫ్ పియర్ అంటారనమాట. ఆ వర్షిప్ చేశారని దేవుని కోపం వచ్చి దేవుని మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోయారు, దేవుని మార్గమును వదిలేశారు, వాళ్ళు ఈవెన్ వర్షిప్ చేశారు. కాబట్టి దేవుడు ఆ పనిష్మెంట్ని ఎపిడమిక్ని ఇచ్చారు. సో వాళ్ళు ఆ మిస్టేక్స్ని వదిలినంత వరకు దేవుడు క్షమించలేదు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ని రిపెంట్ అయినంత వరకు దేవుడు క్షమించలేదు. సో ప్రతి ఒక్కరూ గమనించవలసిన పని ఏంటంటే, అవసరం ఏంటంటే, ఈ పాండమిక్కి కారణము మనం చేసిన మిస్టేక్సే. ఈ ఎపిడమిక్కి లేదంటే డిజీజెస్కి కారణము మనం చేసిన ప్రతి మిస్టేకే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను ఏ మిస్టేక్ చేయలేదని, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని నీకు హార్ట్ మీద చేయి పెట్టుకొని ఒకవేళ మిస్టేక్స్ చేస్తుంటే కనుక నీ వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు చేసిన మిస్టేక్స్ వాళ్ళు రిపెంట్ అవ్వండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, అంగీకరించండి, దేవుడిని యాక్సెప్ట్ చేయండి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన మిస్టేక్స్ని క్షమించి ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకు తీసుకొస్తారు. థర్డ్ ఎగ్జాంపుల్ బైబిల్లో అదేవిధంగా ఎందుకు వచ్చింది ఇంకో పాండమిక్. చాలా వచ్చాయి బైబిల్లో పాండమిక్స్. దాంట్లో నేను 3 ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. ఫస్ట్ 2 చెప్పాను, ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. శామ్యుయల్, బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 24 మనం చూద్దాం బైబిల్లో. ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 24, బుక్ ఆఫ్ సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 24 అండ్ వర్స్ 10 చదువుతున్నాను. ఏమనుందంటే, వర్స్ 10 చదువుతున్నాను. డేవిడ్ అనే వ్యక్తి మనకు కనిపిస్తారు ఈ బుక్లో. డేవిడ్ చేసిన మిస్టేక్స్ వల్ల ఏమొచ్చిందంటే, ఏమంటున్నారు చూడండి. David said to the Lord, I have committed a terrible sin in doing this. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్లీ అని మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో కూడా పాండమిక్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, డేవిడ్ చెప్తున్న మాట ఏంటంటే, ఐ హ్యావ్ కమిటెడ్ ఎ టెరిబుల్ సిన్ ఇన్ డూయింగ్ దిస్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని దేవుని బతిమాలుకుంటున్నాడు డేవిడ్. ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్లీ. సో ఫూలిష్గా బిహేవ్ చేశాడు, పాపము చేశాడు, దేవుని సన్నిధిలో భయంకరమైన పాపము చేశాను అని దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. సో దానివల్లే, ఆ భయంకరమైన పాపము వల్లే ఆ పాండమిక్ వచ్చినట్లు తెలుస్తుంది ఆ టైంలో. అప్పుడు ఏమంటున్నాడంటే డేవిడ్ 17 వర్స్లో ఏమంటున్నారంటే, డేవిడ్ సా ది ఏంజల్ హూ వాస్ కిల్లింగ్ ద పీపుల్. సో డేవిడ్ చేసిన మిస్టేక్ వల్ల చాలామంది చనిపోతున్నారు, చాలామంది పాండమిక్ వచ్చి చనిపోతున్నారు. అక్కడ వర్స్ 14లో ఏమని ఉంటుందంటే, డేవిడ్ ఆన్సర్డ్, ఐ ఆమ్ ఇన్ డెస్పరేట్ సిచ్యువేషన్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి పనిష్డ్ బై మెన్, లెట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ బీ ద వన్ టు పనిష్ మీ అని మాట్లాడుతూ 15th వర్స్లో ఏమనుందంటే, సో ద లార్డ్ సెంట్ అన్ ఎపిడమిక్ ఆన్ ఇజ్రాయెల్ విచ్ లాస్టెడ్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ ది టైమ్ హీ హ్యాడ్ చూసన్. దేవుడు 3 చాయిస్లు ఇచ్చారు. నువ్వు పాపమును ఒప్పుకుంటావా, లేదంటే నీ ప్రజల్ని నువ్వు కష్టాల్లో పెడతావా అని. సో డేవిడ్ ఏం చేశాడంటే, నేను పాపాన్ని ఒప్పుకుంటాను, నా ప్రజల్ని మీరు కాపాడండి అని దేవుని సన్నిధిలో మోకరించి తను చేసిన ప్రతి పాపముని ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. అప్పుడు దేవుడు క్షమించి ఆ విధంగా చేసినట్టు మనం చూస్తున్నాం బైబిల్లో.
ఎపిడెమిక్ పంపించినప్పుడు చాలామంది చనిపోతున్నారు ఎపిడెమిక్తో. చనిపోతున్నప్పుడు డేవిడ్ మళ్ళీ అంటున్నారు, ఆ ఏంజిల్ చూసి ఏమంటున్నారంటే, హూ వాస్ కిల్లింగ్ ద పీపుల్ అండ్ సెట్ టు ద లార్డ్, ఐ యామ్ ద గిల్టీ వన్, తప్పు చేసింది నేను, పాపము చేసింది నేను. ఐఎమ్ ద వన్ హూ డిడ్ రాంగ్, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను మిస్టేక్స్ చేశాను. వై ఆర్ యూ పనిషింగ్ దీస్ పూర్ పీపుల్ ఫర్ ద మిస్టేక్ విచ్ ఐ హ్యావ్ డన్? యూ షుడ్ పనిష్ మీ అండ్ మై ఫ్యామిలీ. సో డేవిడ్ ఒక రిపెంటెన్స్ నాకు కనిపిస్తుంది దేవుడిలో. డేవిడ్ ఏమంటున్నారు, పాండమిక్ వచ్చింది బైబిల్లో, దేవుడు అనుమతించారు. ఏంటి అనుమతించారంటే సఫరింగ్ని అనుమతించారు, పాండమిక్ని అనుమతించారు, డిజీజ్ని అనుమతించారు. సో డేవిడ్ తెలుసుకున్నాడు చూసి దేవుని సన్నిధిలో మోకరించి డేవిడ్ అంటున్న మాట ఏంటి, నేను చేసిన మిస్టేక్ వల్ల అందరిని ఎందుకు సఫర్ చేస్తున్నావు అని దేవుడిని అడుగుతూ, తను చేసిన మిస్టేక్ని రిపెంటెన్స్ అడుగుతూ, పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి మాట్లాడుతున్నాడు దేవుడితో. ఏమనంటే, నేను చేసిన మిస్టేక్స్ నాకు క్షమించండి, దయచేసి ఈ యొక్క డిజీజ్ని తగ్గించండి, ఈ పాండమిక్ని మీరు అంతం చేయండి అని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు డేవిడ్. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఏమంటున్నారంటే, లాస్ట్లో 25 వర్స్లో ఏమంటున్నారంటే, ద లార్డ్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్ అండ్ ద ఎపిడమిక్ ఇన్ ఇజ్రాయెల్ వాజ్ స్టాప్డ్. చూడండి, ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి ఆ రిపెంటెన్స్ని, ఆ యొక్క అంగీకారణ, ఆ పాపము ఒప్పుకున్న విధానమును బట్టి దేవుడు మనసు మార్చుకొని క్షమించి ఆ యొక్క డిజీజ్ని, ఆ ఎపిడమిక్ని అక్కడితో ఆపేశారంట దేవుడు. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ పాండమిక్, ఈ కరోనా కోవిడ్ వైరస్ ఆగాలి అంటే మనం చేయవలసిన పని ఒకటే, ఏంటంటే మనం చేసిన ప్రతి మిస్టేక్ రిపెంటెన్స్ పొందుకోవాలి. మనం చేసిన ప్రతి తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, మోకరించి మనస్ఫూర్తిగా నిజాయితీగా ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఇంతవరకు నువ్వు ఎన్నో భయంకరమైన తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు అన్నీ గుర్తుపెట్టుకొని నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. కానీ ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయన మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేమైనా తయారు చేసుకుంటే నువ్వు ఆ తయారు చేసిన వస్తువుని నువ్వు పాడు చేయవు కదా. ఏం చేస్తావు, రిపేర్ వస్తే రిపేర్ చేస్తావు, మళ్ళీ పనికొచ్చేలా మార్చుకుంటావు. అదే దేవుడు మన లైఫ్లో మనకు చేస్తుంది. ఎందుకంటే మనల్ని దేవుడు తయారు చేసుకున్నారు కాబట్టి మనం ఏమైనా తప్పులు చేస్తే దేవుడు మనల్ని నాశనం చేయరు, మనల్ని అంతం చేయరు, మనల్ని చంపేరు. ఏం చేస్తారంటే, ఈ పాండమిక్ వచ్చినప్పుడు చాలామంది చనిపోతున్నారంటే కారణము వాళ్ళ రిపెంటెన్స్ లేదు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని తెలుసుకోలేదు, వాళ్ళు చేసిన తప్పులను తెలుసుకోలేదు. సో మనం ఎప్పుడైతే మన మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ తిరిగి మంచి వాళ్ళుగా మారాలి అనుకుంటామో, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి క్షమించి జవాబిచ్చే దేవుడు, నీలో ఉన్న సఫరింగ్ని తీసివేసే దేవుడు. సో దేవునికి కావాల్సిందేంటి, మనం మారడం కావాలి. దేవునికి కావాల్సిందేంటి, మనం మంచివారుగా మారడం కావాలి. సో దేవుడు ఇవన్నీ అనుమతిస్తారు మన లైఫ్లో దేనికంటే రిపేర్ చేయడానికి. వీఆర్ బీయింగ్ రిపేర్డ్ ఇన్ దిస్ పాండమిక్. మనం చాలాసార్లు చూసే ఉంటాం, అర్త్ ఈస్ హీలింగ్ అంటున్నారు. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత పొల్యూషన్ తగ్గింది, ఏమవుతుంది, అర్త్ హీల్ అవుతుంది అన్నారు. మనం కూడా ఈ పాండమిక్ వచ్చింది, మనం కూడా హీల్ అవ్వాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. దిస్ పాండమిక్ ఈజ్ ఫర్ అస్ టు హీల్ అవర్ సెల్వ్స్. మనం బాగుపడాలి, హీల్ అవ్వాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. మనలో ఉన్న ప్రతి ఒక్క మిస్టేక్స్ని మనం తీసివేసుకోవాలి, ఒక న్యూ పర్సన్గా మారాలి, ఒక నూతన సృష్టిగా మారాలి, దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి. ఈరోజు అనుకోవచ్చు, నీ లైఫ్లో చాలా భయంకరమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. నీ లైఫ్లో పర్సనల్గా నువ్వు సఫర్ అవుతున్నావేమో, లేదా డిప్రెషన్లో ఉన్నావేమో, లేదా బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఫీల్ అవుతున్నామో, లోన్లీగా ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేని బాధ నీ లైఫ్లో ఉండొచ్చు. ఈరోజు నేను కాదనట్లేదు, ఉండొచ్చు. కానీ దేవుడు నీ ప్రతి కన్నీరుని చూసే దేవుడు, నీ ప్రతి బాధని చూసే దేవుడు, నువ్వు నీ మనసులో నువ్వు చెప్పుకోలేని బాధలు కూడా తెలిసిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకో. ఇప్పుడైనా సరే, ఎంతవరకు నువ్వు దేవుని వదిలేసావేమో, ఇంతవరకు మనుషులు వెంట పడ్డావేమో, ఇంతవరకు మనుషుల చుట్టూ పరిగెడుతూ వాళ్ళ ప్రేమ కొరకు నువ్వు ఆశపడ్డావేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. మనుషులు నీకు శాశ్వతమైన ప్రేమను ఇవ్వలేరు, కానీ నేను తయారు చేసిన దేవుడు నేను మాత్రమే ఇవ్వగలను దేవుడు మాట్లాడుతున్నారు. సో ఈరోజు నీకు ఒక న్యూ లైఫ్ కావాలంటే, ఒక న్యూ బిగినింగ్ కావాలంటే, ఒక మంచి హ్యాపీ లైఫ్ కావాలంటే చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు ఏంటంటే, ఫస్ట్ థింగ్, నీ యొక్క మిస్టేక్స్ని మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈరోజు ఈ క్షణమే ఒప్పుకో. సెకండ్ థింగ్, నువ్వు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉండొచ్చు, భయంకరమైన తప్పులై ఉండొచ్చు, దేవుడు క్షమించే దేవుడు. నేను ఈ క్షణమే నేను క్షమిస్తారు దేవుడు. నువ్వు అడిగితే క్షమాపణ పొందుకో దేవుని దగ్గర నుంచి. ఈరోజు ఒక రిలేషన్షిప్, ఈరోజున మనుషులతో ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకుంటున్నావేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మనుషుల కంట శ్రేష్టమైన రిలేషన్షిప్ను దేవునితోనే ఏర్పరచుకోగలవు ఈరోజు నీ లైఫ్లో.
చెప్తున్నాను కదా, నువ్వు దేవుణ్ణి అంగీకరించు, దేవుణ్ణి యాక్సెప్ట్ చేయి నీ బెస్ట్ ఫ్రెండ్ కింద. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఫ్రెండ్షిప్ డే అని. కానీ మనిషి కంట విలువైన ఫ్రెండ్షిప్ మనకు దొరికేది ఎక్కడంటే దేవుని దగ్గర. ఎప్పుడు విడిచిపెట్టని ఫ్రెండ్షిప్ దేవుని దగ్గర మనకు దొరుకుతుందన్న విషయం మర్చిపోకండి. సో ఈ పాండమిక్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను మీకు రెఫరెన్సెస్తో. బైబిల్లో ఎంతమందికి ఎన్నిసార్లు పాండమిక్స్ వచ్చాయి, చాలాసార్లు వచ్చాయి పాండమిక్స్. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ 3 రెఫరెన్సెస్ చెప్పాను మీకు ఈరోజు. ఏం చేయాలో కూడా చెప్పాను. సో దేవునికి ఎందుకు, జస్ట్ బ్రీఫ్ సమ్మరీ, ఎందుకు దేవుడు పాండమిక్స్ని అనుమతించారు, డిజీజ్ని అనుమతిస్తారంటే, ఫస్ట్ రీజన్ మన పాపాలు ఒప్పుకోవాలని, సెకండ్ రీజన్ మన విశ్వాసం పెరగాలని దేవునితో, థర్డ్ రీజన్ ఒక పర్సనల్ హెల్తీ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలని దేవునితో అనే విషయాలు గమనించండి. 3 థింగ్స్. అందువల్ల దేవుడు కష్టాలు మన లైఫ్లో అనుమతిస్తారు, పాండమిక్స్ లేదా డిజీజెస్ మన లైఫ్లో అనుమతిస్తారు. సెకండ్ థింగ్, బైబిల్లో చాలా వచ్చాయి పాండమిక్స్. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ నేను చూపించిన ఎగ్జాంపుల్లో బైబిల్లో ఎందుకు వచ్చిందంటే పాపం చేసినందువల్ల వచ్చింది, మనుషులు పాపం చేయడం వల్ల వచ్చింది. సెకండ్ థింగ్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చింది. చాలామంది తెలియకుండా లేదంటే ఇల్లీగల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తుంటారు, దానివల్ల వచ్చింది అని బైబిల్లో సెలవిస్తూ ఉంది. థర్డ్ థింగ్, శాటిన్ని లేదంటే శాటిన్ వర్షిప్ చేయడం వల్ల, లేదా తప్పుడు దేవుని కాకుండా శాటిన్ ఒక పాపము, ఒక ఆజ్ఞలను పాటించడం వల్ల వచ్చింది అని బైబిల్ చెప్తా ఉంది. థర్డ్ థింగ్, డేవిడ్కి ప్రాబ్లం వచ్చింది. డేవిడ్ చేసిన పాపమును బట్టి, ఒక్కడు చేసిన తప్పును బట్టి ఆ యొక్క నేషన్లో ఉన్న అందరూ సఫర్ అవ్వారు. నేను చూపించిన రెఫరెన్స్లో 2 Samuel chapter 24. సో డేవిడ్ ఒక్కడే తప్పు చేశాడు, కానీ సఫర్ అయింది ఎవరు? ఎపిడమిక్ వచ్చింది ఎవరికి? ఆ నేషన్ అంతా వచ్చింది, ఆ మనుషులందరూ సఫర్ అయ్యారు. కాబట్టి మనం తప్పు చేస్తే మనం మాత్రమే కాదు, చాలామంది సఫర్ అవుతారు. మనం తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళకి ప్రాబ్లమ్సే, వాళ్ళకి కష్టాలే. హ్యాపీగా ఉండవలసిన ఇంకొకరిని, ఏ తప్పు చేయలేని వారిని మనం కష్టపెట్టిన వారం అవుతాం. సో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మన మిస్టేక్స్ మనం తెలుసుకుందాం. మనం దేవుని సన్నిధిలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వెళ్ళి నువ్వు బతిమాల్సిన అవసరం లేదు. నువ్వు రూమ్లో కూర్చొని మోకరించి దేవుణ్ణి అడుగు, దేవా నాకు క్షమించండి, నాకు క్షమాపణ దయచేయండి అని దేవుణ్ణి అడిగినట్లయితే ఈ క్షణమే దేవుడిని క్షమిస్తారు. ఈ క్షణమే నీ లైఫ్లో హ్యాపీనెస్తో దేవుడిని నింపుతారు. నీకు తెలియని హ్యాపీనెస్, నువ్వు ఇంపాసిబుల్ థింగ్ అనుకునేది పాసిబుల్ చేస్తారు నీ లైఫ్లో. ఎవరైతే సఫర్ అవుతున్నారో, కరోనా పాజిటివ్ పేషెంట్స్ లేని ఏ డిజీజ్ అనే సఫర్ అవుతున్నారో, నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని అడుగు, చేసిన మిస్టేక్స్ ఒప్పుకో, దేవుని అంగీకరించు, విశ్వాసం ఉంచు దేవుని పైన. దేవుని రమ్మని చెప్పి నీ లైఫ్లో, నీ హృదయంలోకి ఇమ్మీడియట్గా వచ్చి నీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నీకు విడుదలిచ్చి ఒక న్యూ లైఫ్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు ఈ సమయంలో. కాబట్టి ప్రార్థన ఈరోజు ఈ సమయంలో మనం స్పెషల్గా ప్రార్థన చేద్దాం. డిజీజ్తో బాధపడుతున్న వాళ్ళ గురించి, కరోనాతో సఫర్ అవుతున్న వాళ్ళ గురించి, ఆల్రెడీ చనిపోయి కష్టాల్లో ఉన్న వారి గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మనం ప్రేయర్ చేద్దాం ఈ సమయంలో. మీరు వీలైతే మీరు కూడా మోకరించండి, నాతో ఏకీభవించండి ఈ ప్రార్థనలో. ఎందుకంటే ప్రేయర్ చేస్తుంది నా గురించి కాదు, మన గురించి కాదు, కానీ సఫర్ అవుతున్న వాళ్ళ గురించే. ఎందుకంటే ఆ సఫరింగ్ నుంచి బయటపడాలి అంటే ఈ మ్యాన్కైండ్ చేయవలసిన పని ఒకటి ఉంది. దేవుడు ఇవన్నీ అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారంటే దేవుడు ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి. ప్రాబ్లం వస్తే రిపేర్ చేయాలి, అంతేగాని పారేయం ఏ వస్తువును కూడా. బైక్ ప్రాబ్లం వస్తే రిపేర్ చేయిస్తాం, అంతేగాని అది డిస్పోజ్ చేయం. అలాగనే మనలో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలి. ఆ రిపేర్ చేసుకోవడానికే ఇస్తున్న అవకాశం దేవుడు ఈరోజు. గాడ్ ఈజ్ గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ అస్ టు రిపేర్ అవర్ సెల్స్. సో ఈరోజు మనం ప్రేయర్ చేద్దాం. స్పెషల్గా హాస్పిటల్లో ఉన్న వారి గురించి ప్రేయర్ చేద్దాం, సఫర్ అవుతున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం, డిప్రెషన్లో ఉన్న వారి గురించి ప్రేయర్ చేద్దాం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి గురించి ప్రేయర్ చేద్దాం, చనిపోయిన వారి గురించి ప్రేయర్ చేద్దాం, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ చేద్దాం. ఈ కరోనా, ఈ యొక్క ప్రాబ్లమ్, ఈ ఎపిడమిక్ లేదా ఈ పాండమిక్ ఇప్పుడే వదిలి వెళ్ళిపోయేలాగా మనం ప్రేయర్ చేద్దాం. అందరూ కంఫర్ట్ అయ్యేలా ప్రేయర్ చేద్దాం, హీలింగ్ వచ్చేలా ప్రేయర్ చేద్దాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, అంతేగాని సైలెంట్గా ఉండే దేవుడు కాదు. ఈరోజు ఎవరైతే మీ హృదయంతో మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి ఈ సమయంలో, నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తారు దేవుడు. నీకు విడుదల ఇచ్చే దేవుడు, నీకు క్షమాపణ ఇచ్చే దేవుడు, నీకు కొత్త లైఫ్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా
వీలైనంత వరకు మీరు మోకరిస్తే మోకరించండి, నాతో కలిపి ఏకీభవించండి ప్రార్థనలో. మనం ఈరోజు ప్రేయర్ చేద్దాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడుగుదాం. ఈ సమయంలో దేవుణ్ణి వేడుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరూ మనసుతో ప్రార్థన చేయండి. మైండ్లో ఏమున్నా తీసివేయండి. ఈ మైండ్లో భయం ఉంటే తీసివేయండి. ఈ మైండ్లో బాధ ఉంటే తీసివేయండి. మీ మైండ్లో ఫ్యూచర్లో ఏమవుతుందని భయం ఉంటే తీసివేయండి. యాంగ్జైటీ తీసివేయండి, బాధను తీసివేయండి, డిప్రెషన్ తీసివేయండి, ఎవరూ ప్రేమించట్లేదని బాధను తీసివేయండి, ఒంటరిగా ఉన్నామన్న బాధపడుతున్నావా తీసివేసుకో. ఈరోజు దేవుడు నీతో ఉండబోతున్నారు. ఈరోజు దేవుడు నీతో కలిసి ఉండబోతున్నారు. దేవుడు హాస్పిటల్లో డాక్టర్లు స్వస్థపరచలేకపోతున్నారా నిన్ను? కరోనాకి ఇంకా బ్యాడ్ అయిపోతుందా నీ లైఫ్లో? నీ డిజీజ్ ఇంకా వర్స్ట్గా మారుతుందా? ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నారు. నిన్ను తయారు చేసిన దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నారు. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నారు. ప్రేయర్ చేయండి ప్రతి ఒక్కరు. ఎక్కడైతే 2-3 కలిసి ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. ఆ ప్రేయర్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంట. ఆ ప్రేయర్ చాలామంది లైఫ్స్ని మారుస్తుందంట. ప్రేయర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నీ హృదయాన్ని విప్పి ప్రార్థన చేయి, నీ మనసుని విప్పి ప్రార్థన చేయి. మనసుతో దేవుడితో మాట్లాడు, మనసుతో అడుగు దేవుణ్ణి. నీ కన్నిటితో దేవుని ప్రార్థన చేయి. సహాయం కొరకు దేవుని ప్రార్థన చేయి. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. ఈరోజు ఎవరైతే సఫర్ అవుతున్నారో హాస్పిటల్లో వాళ్ళందరికీ స్వస్థత వచ్చేలా ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈ సమయంలోనే నిజంగా పాపమును ఒప్పుకున్న వారి ఎడల దేవుడు ఈరోజే ఈ క్షణమే స్వస్థత ఇస్తున్నారు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు స్వస్థత ఇస్తున్నారు. ఈ సమయంలోనే స్వస్థపరిచే దేవుడు. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. మనసుతో ప్రార్థన చేయండి. దేవుని అడగండి. దేవునితో మాట్లాడండి. ఈ సమయంలో దేవుని అడగండి. స్వస్థపరచండి దేవా. అందరినీ బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళని స్వస్థపరచండి, బలపరచండి, కంఫర్ట్ చేయండి తండ్రి. మనుషులు మేమేమి చెప్పినా సరే తండ్రి, మీ యొక్క మాట కంటే శ్రేష్టమైన మాట లోకంలో ఏది లేదు తండ్రి. స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. బలపరచమని అడుగుతున్నాను తండ్రి. తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. డిప్రెషన్లో ఉన్న వారికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఐసీలో ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వెంటిలేటర్ మీద ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఊపిరందక బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే ఎలాగైతే మీరు ఆదాముకి, అవ్వకి, యాడమ్ అండ్ ఈవ్కి మీరు మీ బ్రెత్ ఆఫ్ లైఫ్నిచ్చి కాపాడారో, లైఫ్నిచ్చారో, ఈరోజు తండ్రి మీ యొక్క బ్రెత్ ఆఫ్ లైఫ్ని ఊపిరందని వాళ్ళు అందరికీ దయచేసి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఏడుస్తున్నారో బాధలో ఉండి వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. కన్నీటిని తొడమని అడుగుతున్నాను. ప్రతి కన్నీటిని లక్ష్య పెట్టి మీరు తొడవమని అడుగుతున్నాను తండ్రి. మీ కనికరం చూపించండి, మీ జాలి చూపించండి, మీ దయ చూపించండి. ప్రతి కన్నీటిని తుడిసి సంతోష బాష్పాలుగా మార్చమని అడుగుతున్నాను తండ్రి. డబ్బు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే వైద్యుడకు వైద్యుడు తండ్రి. మేము స్వస్థపరిచేది కాదు, మనుషులు స్వస్థపరిచేది కాదు. మీరు స్వస్థపరిస్తేనే మా శరీరం బాగుపడుతుంది. మీరు హస్తం ఉంచితేనే మా శరీరం బాగుపడుతుంది. మీరు మాట సెలవిస్తేనే మా శరీరం బాగుపడుతుంది. కానీ డబ్బు ఎంత ఇచ్చినా సరే బాగుపడదు తండ్రి. ఈరోజు ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు లేకుండా బాధపడుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను.
అప్పులు చేస్తున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. అప్పులు తీర్చలేక తండ్రి చనిపోతున్న వారి గురించి, చనిపోవాలనుకుంటున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే మార్గం చూపించండి, మీరే మార్గం చూపించండి తండ్రి. దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చదువు లేకుండా డిప్రెషన్లో, హెల్త్ బాగాలేదని చదవకుండా ఎగ్జామ్స్ సరిగా రాయలేని వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఫ్యామిలీ మెంబర్కి ఎఫెక్ట్ అయిందని చదవకుండా ఎగ్జామ్స్ రాయలేకపోతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరే ధైర్యం దయచేయండి, మీరే ఓదార్పును దయచేయండి, మీరే కనికరం దయచేయండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి స్పెషల్గా తండ్రి కరోనా వస్తుందని భయంతో, వచ్చిన తర్వాత భయంతో బాధపడుతున్న వాళ్ళు, భయంతో కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ భయాన్ని తీసివేయండి. మీరు చెప్పిన వాక్యం ప్రకారము, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ థీ అని ఇచ్చిన మాట ప్రకారము, భయపడకము నేను నీతో ఉన్నాను అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారము భయాన్ని తీసివేయడానికి సహాయం దయచేయండి తండ్రి. భయాన్ని పోగొట్టమని అడుగుతున్నాను తండ్రి. భయంలో ఉన్నవారిని మీరే ఓదార్చమని అడుగుతున్నాను తండ్రి. ధైర్యం ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. సమస్తము సృష్టించిన వాడవు, మమ్మల్ని తయారు చేసిన వాడవు, మమ్మల్ని తండ్రి రూపించిన వాడవు, మా క్రియేటర్, మీ యొక్క ప్రాణమును ఇచ్చి మాకు లైఫ్ని ఇచ్చిన వాడు, మీ బ్రెత్ ఆఫ్ లైఫ్ని మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాతో కలిసి ప్రేయర్లో ఏకీభవిస్తున్న వారందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. నాతో కలిసి ప్రేయర్ చేస్తున్న వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళు కలిగిన భారమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళకి ఇచ్చిన మనసును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ భారంతో ప్రేయర్ చేస్తున్నారో మీకు తెలిసిన తండ్రి. నేను చూడకపోవచ్చు కానీ మీరు సమస్తము చూసే దేవుడు. ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ప్రేయర్కి, ప్రతి వర్డ్కి మీరు ఆన్సర్ ఇస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా హృదయంలో ఏమనుకుంటున్నామో, మనసులో ఏమనుకుంటున్నామో సమస్తం మీకు తెలిసిన తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రార్థన ఆలకించి మాకు విడుదల ఇస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. మాకు బలపరుస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో, ఎవరైతే విశ్వాసముతో బతిమాలుకుంటున్నారో, ఎవరైతే కన్నీడు కారుస్తూ దారి చూపించమని అడుగుతున్నారో వాళ్ళందరినీ మీకు మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి. వాళ్ళందరికీ మీకు విడుదల దయచేయండి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంటికి వచ్చేలాగా, సంతోషించేలాగా, మీతో కలిసి షేర్ చేసుకునేలాగా హ్యాపీనెస్ని సహాయం దయచేయమని అడుగుతున్నాను. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా అడుగుతున్నాను తండ్రి. మీ సన్నిధిలో మోకరించి ప్రత్యేకంగా అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే తండ్రి చనిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి ప్రతి విధమైన పెయిన్తో సఫర్ అవుతున్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. డబ్బులున్నా తండ్రి ఈ పెయిన్ తీసివేయలేరు తండ్రి. ఆస్తులున్న ఈ పెయిన్ తీసివేయలేరు తండ్రి. మీరు ఎంత హై పొజిషన్లో ఉన్నా, ఎంత స్టేటస్లో ఉన్నామేమో తండ్రి, మీ హెల్ప్ లేకుండా మేము ఏది సాధించలేము, మేము ఏది పొందుకోలేము తండ్రి. డబ్బున్న ప్రాణం కాపాడుకోలేని పరిస్థితిలో మేము జీవిస్తున్నాం తండ్రి. మాకు సిచ్యువేషన్ తండ్రి మేము బయటకు వచ్చి తండ్రి మీతో కలిసి ఆనందంగా జీవించడానికి సహాయం దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. మీ కృపను, మీ ప్రేమను మాపైన కుమ్మరించండి. మీ జాలి, మీ యొక్క దయతో మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం తండ్రి. మాకున్న ప్రతి బంధకం నుంచి విడిపించండి. సాతానుతో ఉండే ప్రతి ఒక్క రిలేషన్షిప్ని బ్రేక్ చేసి మీతో కలిసి ఒక మంచి రిలేషన్షిప్ మేము మెయింటైన్ చేసేలాగా సహాయం దయచేయండి తండ్రి. మనుషుల్ని కాదు తండ్రి, మిమ్మల్ని నమ్ముకునే సహాయం మాకు దయచేయండి. మిమ్మల్ని నమ్మే మనసు మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండమని అడుగుతున్నాను. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా తండ్రి ఐసీయూస్లో, హాస్పిటల్స్లో
ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతున్న ప్రతి కరోనా పాజిటివ్ పేషెంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఈ కరోనా వైరస్ని మీరే తీసివేయండి తండ్రి. మాపైన కనికరము చూపించండి, మాపైన జాలి చూపించండి. మేము చేసిన మిస్టేక్స్ ఒప్పుకుంటున్నాం తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి తండ్రి, మా ప్రార్థన ఆలకించి ఈ పాండమిక్ని మీరే స్టాప్ చేయమని అడుగుతున్నాం తండ్రి. పీస్ఫుల్గా మేము జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా లైఫ్లో తిరిగి మళ్ళీ ఆ స్మైల్స్ని, హ్యాపీనెస్ని, జాయ్ని, పీస్ ఆఫ్ మైండ్ని దయచేయమని అడుగుతున్నాం. మీరే విడుదల ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్వస్థపరిచినందుకు వందనం చెల్లించుకుంటున్నాను. మీ కృపను చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన మీరే బ్లెస్ చేయండి. ఈ వాక్యాన్ని మీరే బ్లెస్ చేయండి. మా ప్రార్థన ఎవరైతే నాతో కలిసి ప్రేయర్ చేస్తున్నారో అందరూ ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే స్వస్థత ఇచ్చి, నడిపించి, బలపరిచి మమ్మల్ని ఒక న్యూ లైఫ్ మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక మీదట ఏ యొక్క తండ్రి భయంకరమైన సిచ్యువేషన్స్ తండ్రి వార్తలు మేము వినకుండా మీరే, మేమందరం కూడా మీకు సన్నిధిలో మోకరించి రిపెంట్ అయ్యి పాపాలు ఒప్పుకొని ఒక న్యూ లైఫ్, మీకు నచ్చిన లైఫ్ని మేము స్టార్ట్ చేయడానికి, మీకు కావలసినట్టుగా మేము జీవించడానికి ఒక డెసిషన్ మేము తీసుకొని మీ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి మా కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఎప్పుడైతే మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే మీ విశ్వాసం నుంచి నమ్ముతామో, మిమ్మల్ని ఎప్పుడైతే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నువ్వేనని మేము విశ్వసిస్తామో, ఆ క్షణమే మీరు విడుదలిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ క్షణమే మీరు బంధకం నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ క్షణమే మీరు స్వస్థపరిచి మమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్వస్థపరుస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని మీరు నిలబెడుతున్నందుకు, సంతోషంని తిరిగిస్తున్నందుకు, సహాయం దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ ప్రార్థన మా రక్షకుడువైన, స్వస్థపరిచే దేవుడువైన, మమ్మల్ని తయారు చేసిన దేవుడువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి మీరు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి మీ లైఫ్లో, మీరు మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా ప్రేయర్ చేయమని చెప్పండి. ధైర్యంను కలుగు చేయండి. ఎందుకంటే మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, మనము చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనకైనా ప్రాబ్లం ఉంటే సరిచేసే దేవుడు కానీ తోసేసే దేవుడు కాదు. దేవునికి కావాల్సింది రిపెంటెన్స్, దేవునికి కావాల్సింది స్వస్థత, మనం మారాలని. ఎప్పుడైతే మనం మారాలి అనుకుంటామో వెంటనే దేవుడు మనకి స్వస్థతను దయచేస్తారు. ఇక శుభవార్తని మనం అందరికీ పంచుదాం. అందరూ హ్యాపీగా ఉండేలాగా మనం ప్రయత్నించేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరికీ షలోమ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ఇంకా రోజులు గడుస్తున్న కొలది ఇంకా మనం హ్యాపీగా ఉంటాం. ఎలా తగ్గుతూ వస్తుంది కరోనా, ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏం భయపడకండి, హ్యాపీగా ఉండండి, దేవునితో కలిసి సంతోషంగా ఉండండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ఈరోజు మళ్ళీ వీలైతే ఈవినింగ్ 7 o'clockకి నేను మళ్ళీ లైవ్ 7 o'clock వస్తాను. COVID-19 గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రికాషన్స్ గురించి లాస్ట్ టైం నేను చెప్పలేని కొన్ని విషయాలు ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈవినింగ్ మళ్ళీ 7 o'clockకి లైవ్ ఆన్ ఫేస్బుక్ రిగార్డింగ్ COVID-19 ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. షలోమ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. నాతో చూసిన వాళ్ళందరికీ, నాతో ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. షలోమ్.